అప్పులు చేయడం వల్ల లాభాలేంటో చెప్పు. ఉంటాయి మేడం, అప్పులు చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఫస్ట్ లాభం, లేవడానికి అలారం అవసరం లేదు. పొద్దు పొద్దునే అప్పులు నోడి ఇంటికి వచ్చి మరి సుప్రభాతం సురువు చేస్తాడు. రెండో లాభం, ఫోన్ రింగ్ వినబడితే చాలు హార్ట్ కు హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. మూడో లాభం, ఇంటికి ఎవరు వచ్చినా సరే ముందు కిటికీలో నుంచి చూసే అలవాటు మొదలవుద్ది. నాలుగో లాభం, కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే చాలు అది తెలిసినోందో అప్పులోందో అర్థం కాక బుర్రంతా తికమకైతుంది. ఐదో లాభం, చుట్టాలు ఎక్కడ కనబడితే బాగున్నావా అని అడిగితే ఎక్కడ వీడు మమ్మల్ని కూడా అప్పులు అడుగుతారేమో అని చుట్టాలకు చెవుటలు పడతాయి. ఆరో లాభం, ఇంటి ముందు ఎవరిదన్నా బండి సౌండ్ వినబడ్డది అనుకో గుండెల్లో లబ్డబ్ అని డీజే డాన్స్ ఎత్తది. ఏడో లాభం, జేబులున్న కొన్ని పైసలు కూడా ఖర్చు పెట్టాలంటే చేతులు గజగజ వణుకుతాయి, ఒత్తుకొని బతకాల్సి వస్తుంది. ఎనిమిదో లాభం, ఎటన్నా పోతా అంటే అప్పు ఇచ్చాడు ఎదురుపడ్డాడు అనుకో స్పాట్ల కొత్త అబద్ధాలు చెప్తాడు, మనం ఊహించినంత పెద్ద కథలు కూడా చెప్తాడు. తొమ్మిదో లాభం, అప్పులోని ఎక్కడన్నా దూరం నుంచి చూసిండు అనుకో ఎంబడే రూట్ మారుతాడు, పక్క సందులోకి వెళ్లి పరేషాన్ అవ్వకుండా పరిగెత్తాడు. అప్పుల వల్ల ఇన్ని లాభాలనే అంటే ప్రతి ఒక్కరు అప్పు చేయాలి, లాస్ట్ చిప్ప చేతికి రావాలి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఎంతో కింద కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.